చింత లేదా? అమ్మా, మధ్యాహ్న కాలశంలో యేసు నీలో ఉన్న తొందర ఎందుకు వచ్చింది? యేసు నీ కుటుంబంలో ఉన్న బాధలు ఎందుకు వస్తున్నాయి? అసలు ఉన్నాడా లేదా ఒకసారి మనము యోచన. యేసు వచ్చిన తర్వాత మన బిజీ మనకే, మన పనులు మనకే, మన డ్యూటీలు మనకే. అన్నితగా భావించకూడదు. ప్రభు ఒక 10 నిమిషాలు ఆగయ్యా, వచ్చే వారం ఈ వారం అన్ని 2 కలిపి ఒకటేసారి ప్రార్థన చేస్తా అన్నట్టుగా ప్రభుని కాస్తంత చేపు పక్కన పెడుతున్నామా? కొంతమంది అంటారు, ఒరే నేను రక్షించబడ్డాను రా, రక్షించబడకపోతే బైబిల్ పక్కన పెట్టాను అనుకో, ఏం చేస్తాను నేను? ఏం చేస్తానంట? తునకలుగా చేస్తాడంట. ఎందుకు పక్కన పెడతావు వ్యర్థుడా? వ్యర్థమైన ఆలోచన మనకి ఎందుకు? ఎలా? యేసు మనలో ఉండగా ఈ తొందరపాటు పనులు ఈమెకు ఎందుకు వచ్చినాయి? యేసయ్య సింపుల్గా ఇచ్చినట్టు సమాధానం చూడండి. అందుకు ప్రభు మార్తా అన్నాడు. దీర్ఘం